హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. కమ్మని ఏంటండి ఇవాళ మన రెసిపీ సందువా చేపతో ఇవన్నీ ముక్కలు ఇలా కట్ చేయించుకున్నాను. సందువా చేపతో ఫ్రై అండి. ఇది ఎంత ఈజీగా చేసుకోవాలో మీకు చెప్తాను. ఈ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి. ఉప్పు, కారం, చిన్న చిటికెడంత పసుపు, ఈ ముక్కలకు సరిపడంత సాల్ట్, ఒక స్పూన్ కారం యాడ్ చేసి ఒక గంట ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి, మ్యారినేట్ చేసి. దీన్ని ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. బండిలో ఆయిల్ వేసి బాగా వేడయిందండి. వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక్కొక్క ముక్క ఇలా పెట్టుకున్నామండి. ఈ ఫిష్ ముక్కలకి చక్కగా కారం, ఉప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మ్యారినేట్ అరగంట పాటు పక్కన పెట్టుకున్నానండి నేను. ఫిష్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి స్పీడ్గా లాక్కుంటుందండి. సాల్ట్ అది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వేసుకోవాలి. వీటిలో ముక్కలకి ఒక 3 స్పూన్ సాల్ట్ మాత్రమే పట్టిందండి నాకు. అది వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్రా ఏమి నేను యాడ్ చేయలేదు. సందువా చేపకి స్పెషల్ ఏంటంటే ముళ్ళు లేకుండా, అంటే వెన్నుముళ్ళు పెద్దది ఉంటుందండి, చిన్న చిన్నగా ఉన్న ముళ్ళుల్లా ఉండవు. ఇది అందులోనండి మోసం చాలా గట్టిగా ఉంటుందండి. మనం వండుకునే చేపల పులుసు మీద ఇంకో 5 నిమిషాలు ఎక్కువగానే ఉడికించుకోవాలి. అది వేసిన వెంటనే చక్కగా మెత్తగా అయిపోద్దండి. ఇది అలా అవ్వదు. ఒక 10 నిమిషాల పాటు మనం బాగా కుక్ చేసుకోవాలండి. ఇది మాంసం లాగా గట్టిగా ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. మొదటిసారి నా వీడియోస్ వస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్లీ న్యూ రెసిపీస్ 3 వస్తాయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలా ఒక పక్కన వేగినంటే ఒక పక్కన నెమ్మదిగా తిప్పుకోండి. ఇలా ఒక్కొక్కటిగా ఒక పక్కన వేగినంటే ఒక పక్కన ఇలాగా మీరు తిప్పుకోండి. అప్పుడు మనకి 2 పక్కల కరెక్ట్గా వేగింది అనుకోండి, 2 పక్కల కూడా బాయిల్ అయ్యి బాగుంటుంది. 10 నిమిషాల్లో అయిపోయింది కదండి. గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం. ఒక ఆచి గరం మసాలా పౌడర్ వాడుతున్నానండి నేను. ఒక స్పూన్ అండి. ఇది స్పూన్ తో జల్లుకోకూడదు. ఇలా మనమే జాగ్రత్తగా చేతిలో వేసుకొని ఇలా పౌడర్ అంతా చక్కగా అట్లకి పట్టేలాగా జల్లుకోవాలండి. జల్లుకొని కలిపేసుకోవడమే. ఈ ఫ్లేవర్ కూడా పట్టి చాలా బాగుంటుందండి. గరం మసాలా ఫ్లేవర్ పట్టి సాంబార్ అయినా, ఇదిగోండి 4 రెబ్బలు కొత్తిమీర కూడా జల్లేస్తున్నానండి. వైట్ రైస్ లోకి సాంబారు వేసుకుని, పప్పు వేసుకుని తిన్నా, రసం వేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. పీస్ నంచుకొని తింటుంటే అసలు అన్నం అంతా వదిలిపెట్టకుండా తినేస్తారండి.